రెండు దశాబ్దాల పోరాటం, అనేక మంది రైతులు, రైతు నాయకుల నాయకత్వంలో, రైతుల సంఘటితంతో, రైతు సంఘాల ఆధ్వర్యంలో 2 దశాబ్దాలుగా ఆర్మూర్ ప్రాంతంలో పసుపు బోర్డు కోసం జరిగిన ఉద్యమాలు. అనేక మంది అంటే మనోహర్ రెడ్డి లాంటి వాళ్ళు, అంటే వాస్తవానికి మనోహర్ రెడ్డి చెప్పులు లేకుండా పసుపు బోర్డే కావాలన్నటువంటి పాదయాత్ర చేసి తిరిగినటువంటి తాను మన మధ్య లేకపోవడం, అంటే తాను ఈ బోర్డు నిర్మాణం వరకు ఉంటాడేమో అనేటువంటి ఒక ఆశ కూడా ఉండే, కానీ పాపం దురదృష్టం ఆయన సమయానికి వెళ్ళిపోవడం అనేది. అయితే ఈ 2 దశాబ్దాలలో అనేక మలుపులు తిరిగినటువంటి పోరాటం 2015లో కొంత ఉధృతంగా మూమెంట్ అయ్యి, తర్వాత 2018లో కూడా పసుపు ఎర్రజొన్నల కోసం ఆర్మూర్ వేదికగా ర్యాలీ చేసి నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి సందర్భంలో ఎర్రజొన్నలు అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పసుపు ఉద్యమం వెనుకపోవడంతో మళ్ళీ 2019లో మోర్తాడులో ఫిబ్రవరి 4వ తారీఖున మోర్తాడు బద్దంవాడలో వారి రైతుల సహకారంతో ఆనాడు రైతుల సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో నేను, ప్రభాకర్ అన్న, మిగిలిన రైతులంతా కూడా దాంట్లోకి వచ్చి ఈ పసుపు రైతులను ఆదుకోవడం కోసం ఈ ఉద్యమాన్ని ఏ రకంగా ముందు తీసుకుపోవాలి, ఎట్లయితే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది, ఎట్లయితే సాధించగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు మోర్తార్లో ఫిబ్రవరి 4వ తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని 7వ తారీఖున, అదే నెల 7వ తారీఖున మళ్ళీ ఆర్మూర్లో ఒక ధర్నా పిలుపునియడం జరిగింది. ఆ ధర్నాలో అనేక మంది రైతులు స్వచ్ఛందంగా సంఘాల వారీగా పిలుపునిచ్చుకొని ఏం ఆశించకుండా కేవలం పసుపు బోర్డే సాధన లక్ష్యంగా రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు రోడ్ల మీదకి వస్తుంటే కూడా అనేక రకాలుగా అప్పటి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి, పోలీసులు కేసులు పెట్టినా కానీ ఎక్కడ కూడా భయపడకుండా మళ్ళీ కంటిన్యూషన్గా 12వ తారీఖు, 14 అట్లా 25వ తారీఖు వరకు కూడా రోడ్ల మీదనే ఉన్నటువంటి సందర్భం ఉంది. రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో మాలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు పెట్టడము, ఇబ్బందులు పెట్టడము, ఈ ధర్నాలకే రాకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి మీరు చూసినారు. ప్రధానంగా అసలు మేము రైతులమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మా స్వార్థము బోర్డు కావాలని స్వార్థంతో మేము పనిచేసినాం. కానీ మీరు కూడా రైతు కుటుంబంలో వచ్చినలా అయినప్పటికీ కూడా మీడియా అనేది ఇలా కీలక పాత్ర. ఆ రోజు మీడియా మాతో పాటుగా ఎండలో ఉండి తిండి తినక అనేక ఇబ్బందుల వారికి కూడా మీరు ఆ వార్తను బహిర్గతం చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చే విధంగా కూడా మీ పాత్ర కూడా, మీడియా పాత్ర అనేది మర్చిపోలేనిది. అట్లా 25వ తారీఖు వరకు కూడా రోడ్ల మీద కూర్చుంటే వంట వార్పులు చేసుకొని అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకున్న క్రమంలో 25వ తారీఖు నాడు నన్ను, ప్రభాకర్ అన్నను, అటు మంతని సీనన్నను, లింగారెడ్డి గారిని, వెంకటేష్ను, దేవరామ్ను, మున్పల్లి సాయిరెడ్డిని, జక్రన్పల్లి మోహన్ రెడ్డి అన్నను, మా అందరినీ కూడా 25 నాడు నైటే మమ్మల్ని అదుపులోకి తీసుకొని 26న నైటు జైలుకి పంపినటువంటి పరిస్థితి ఉంది. ఆ 25 సాయంత్రం ఏదైతే మేము పిలుపునిచ్చినామో హైదరాబాద్కు పాదయాత్రగా వెళ్ళాలి అనేటటువంటి పిలుపు ఇచ్చిన తర్వాత మమ్మల్ని అదుపులో తీసుకున్నప్పటికి కూడా ఈ ప్రాంత రైతులంతా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ట్రాక్టర్లు పెట్టుకొని, వంట వార్పు సామాను పెట్టుకొని డిస్ప్లే దాకా కూడా పోలీసులను ఛేదించుకొని డిస్ప్లే దాకా పోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ఉద్యమం జరిగింది. డిస్ప్లేలో పూర్తిగా అది నిర్వీర్యం చేసి ఆ పాదయాత్రను విఫలం చేసినటువంటి ఆ ప్రభుత్వం అన్నాడు. 26 నైట్ మమ్మల్ని జైలుకి రిమాండ్ చేస్తే 1వ తారీఖు దాకా ఉన్నాం మేము జైల్లో. అంటే మామూలు కేసే అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పేసి మమ్మల్ని జైల్లో పెడితే ఈ ఉద్యమం ఆగుతుందని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం పసుపు సాధన కోసం పోరాడినటువంటి నాయకుల మీద, రైతులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి జైలుకి పంపి ఒక ప్రయత్నం చేసింది. జైలుకు పోయిన కొద్దిమందివే కావచ్చు, కానీ అనేక మంది మీద కేసులు పెట్టిర్రు. అటు జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, అటు కమ్మరిపల్లి, బాల్కొండ, ఆర్మూరు అనేక పోలీస్ స్టేషన్లలో రైతులపై కేసులు పెట్టి ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, పసుపు బోర్డు రావడానికి వెనుక ఉన్నటువంటి ఒత్తిళ్లు
ఎట్లా ఉన్నాయనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. అంటే జైలుకి పెట్టినా కానీ, జైలుకి పంపినా కానీ మేము ఆగలే. బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడినాం. ఆ క్రమంలో 2019లో పార్లమెంట్ ఎలక్షన్ రావడము, ఎలక్షన్లో నామినేషన్లు వేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి జైల్లో మేము మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఒక సందర్భంలో జైల్లో ఇది ఏదైనా కానీ అన్న ఖచ్చితంగా ఆమర నిర్దేశం చేద్దాం, తినకుండానే కూర్చుందాం జైలు అని కూడా ఒక ప్రయత్నం చేసినాం. కానీ అప్పుడున్నటువంటి ఆ జైలు సూపరింటెండెంట్, మీరు చేసే 4 గోడల మధ్యనే ఇది ఇక్కడికి క్లోజ్ అవుతుంది, మీరు చేసేది బయట కూడా ఎక్స్పోజ్ కాదు అని ఆయన మాకు కన్విన్స్ చేయడంతో మేము అది విడ్రా చేసుకున్నాం. కానీ అసలు అన్నం తినకుండానే జైల్లో ఉండాలా, ఇది ఏదో ఒకటి పసుబోర్డు తేలాలనేటువంటి ఒక ఆలోచన ఉండే అన్నాడు. చివరకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్లో పోటీ చేయాలి, అసలు ఈ పసుబోర్డు ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఎలక్షన్లో నామినేషన్ లేద్దామని ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆర్మూర్ ప్రాంతంతో పాటు జగిత్యాల జిల్లా వాళ్ళు కూడా మనతో కలిసి వచ్చేసి దాదాపు 176 నామినేషన్లు వేయడం జరిగింది. అందులో మరి రవి ఒక పార్లమెంట్ సభ్యుడే, మహేందర్ అన్న వాళ్ళ అన్న ఒక పార్లమెంట్ సభ్యుడే, తను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి అది పోస్ట్పోన్ చేసుకొని నామినేషన్ వేసి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఇక్కడనే ఉండి తిరిగిండు. అట్లా అనేక మంది నామినేషన్లు వేసిర్రు. ఇవాళ లేదు, ఒక రైతులుగా అందరు కూడా నామినేషన్లో పాల్గొని ఆనాడు ప్రతి ఊర్లో ఏదైతే రాజకీయ పార్టీ నాయకులు ఏ రకంగా అయితే పోటీ చేసి క్యాంపెయిన్ చేస్తారో ఆ రకంగా మేము కూడా క్యాంపెయిన్ ప్రచార రథం పెట్టుకొని పాటలు రాపించి ఊరూరును తిరిగి పసుబోర్డు ఆవశ్యకతను చెప్పి మనం ఓట్లు వేసుకోవాలన్నటువంటి విస్తృతంగా ఆనాడు ప్రచారం చేసినాం. దీనివల్ల అసలు పసుపు సమస్య అనేది ప్రపంచానికి దేశానికి తెలియజేసిన వాళ్ళమైనాం. చివరకు కూడా వీళ్ళు ఎవరికి ఓటేసుకుంటారు, అసలు ఇది ఎటువైపు పోతుంది అనేటువంటి ఒక చర్చ అందరిలో మొదలైన ఉండే. చివరకు ఒక 2 రోజుల ముందు ఏదైతే లాస్ట్ 2 days ముందు ప్రచారం ముగుస్తున్నప్పుడు కూడా ఆర్మూర్లో ఒక సభ దాదాపు 10,000 మంది రైతులతోటి సభ పెట్టి ఆనాడు అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావును అడ్వకేట్ అర్చనారెడ్డి గారిని పిలిచి ఆ సభ నిర్వహించుకోవడం జరిగింది. అసలు పసుబోర్డు ఎందుకు అవసరము, రైతుల బాధలు ఎంతనేది అందులో మహిళా రైతులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి పరిస్థితి ఆనాడు మీకు తెలుసు. అది మహిళా రైతులు కూడా వచ్చి ఆనాడు వాళ్ళంతా కూడా మాకు పసుపు బోర్డు అవసరం, పసుపు ధర అవసరం అనేది చాలా స్పష్టంగా వాళ్ళ గొంతు విప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు మన ఓట్లు మనం వేసుకుందామని మేము మరో చెప్పడంతో రైతులకు దాదాపు 98,000 ఓట్లు రైతులకు వచ్చినాయి. కొంతనేమో మనం వేసుకుంటే కూడా మళ్ళీ కవిత గెలుస్తుందేమో అనేటువంటి ఆలోచనతో బీజేపీకి ఇస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఈ ఉద్యమం నడుస్తున్నటువంటి పరిస్థితులలో దీన్ని ఎట్లాగైనా రైతుల్ని మా వారిని చెప్పుకునేటువంటి పార్టీలు చేసినటువంటి ప్రయత్నంలో అరవింద్ సక్సెస్ అయ్యిండు. అరవింద్ తెలివిగా నేను బోర్డు గెలిచినటువంటి 5 రోజుల్లోనే బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పేసి బాండ్ పేపర్ చేసి రైతులలో ఒక ఆశ కల్పించి అల్టిమేట్గా ఓట్లు సంపాదించుకొని గెలిచినటువంటి సందర్భం అది. పసుపు రైతులతో ఆయన ఆ రోజు గెలిచిండు. గెలిచిన తర్వాత కూడా బోర్డు రాలే. బోర్డు రావాలని చెప్పేసి మేము ప్రభాకరన్ అందరం కూడా అనేకసార్లు రిప్రజెంటేషన్ కూడా చేసినాం. కొత్త గెలిచిన ఎంపీకి స్పైసెస్ బోర్డు ఏదైతే సమావేశాలు ఉన్నాయో సమావేశాలలో కూడా పోయి మేము ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. చివరకు ఈ పసుబోర్డు అవసరం లేదు, పసుబోర్డు కంటే మెరుగైంది స్పైసెస్ పార్క్ అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేశారు. ఏదైతే ప్రాంతీయ కార్యాలయం ఉన్నదో వరంగల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం ఏదైతే డైరెక్టర్ స్థాయిలో ఉందో ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్తో ఉన్నటువంటి కార్యాలయానికి ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి ఇది పసుబోర్డు కంటే మెరుగైంది, ఇదే సర్వరోగ నివారణ అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా మేము ఎక్కడ కూడా ఉద్యమం ఆపలే. వివిధ పార్టీలో ఉన్నా, నేను ఒక పార్టీలో ఉన్నా, యాదన్న ఒక పార్టీలో ఉన్నా, ప్రభాకరన్న ఒక పార్టీలో ఉన్నా, ఏ రాజకీయాలు వేరైనప్పటికీ కూడా లక్ష్యం ఒక పసుబోర్డే సాధించాలన్నటువంటి ఆలోచనతోటి మేమంతా కూడా మళ్ళీ ఇది స్పైసెస్ బోర్డు తోటి ఎలాంటి లాభం లేదు, ఇది చేసే పని ఇది బోర్డు ఎత్తే ఇది అవుతుందని చెప్పేసి మేము మళ్ళీ దాన్ని ముందట పెట్టి డిమాండ్ చేసే ప్రయత్నం చేసినాం. ప్రభాకరన్ ఆ రోజు విదేశాల్లో ఉండే, నేను దేవరమన్న లింగన్ అందరం కూడా మహేందర్ అంతా కూడా ఆ రోజు బాల్కొండ కాన్ఫరెన్స్లో ఒక పాదయాత్ర చేసినాం. 19 డిసెంబర్లో అనుకుంటాను. డిసెంబర్లో ఎల్టూర్లో మొదలుపెట్టినాం. మేము మొదలుపెట్టి ఒక పాదయాత్ర చేసి ఈ డిమాండ్ ఇంకా రైతులలో ఉంది, ఇది కావాల్సిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఆ పోరాటంలో ఒక భాగంగా పాదయాత్ర చేసినాం. తర్వాత ఆర్మూర్ కాన్ఫరెన్స్లో కూడా ఒక పాదయాత్ర జరిగింది. అంటే ఎక్కడ కూడా బోర్డు వద్దు అయిపోయింది, బోర్డు అవసరం లేదు అనేది కాకుండా బోర్డు కావాల్సింది అనేటువంటి ఒక మెసేజ్ని మనం డిమాండ్ను కొనసాగిస్తూనే ముందుకు వచ్చినాము.
ఆ ఎలక్షన్లో కూడా మహిళల పాత్ర ఆసకొత్తూరులో చూస్తే ఒకటే ఊర్లో ఒక 70 మంది పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నారు. అంటే ఆ రోజు జరిగిన పోరాటం పసుపు బోర్డు ఖచ్చితంగా కావాలన్నటువంటి ఒక తపనతోటి ఆ పార్లమెంట్ ఎలక్షన్లో అసకొత్తూరులో ఒక 70 మంది మహిళా రైతులు నీకు పోలింగ్ ఏజెంట్గా ఉండి పోలింగ్ అయితే కనుక కూడా అక్కడ ఉన్నారు అని అంటే ఆ పసుపు బోర్డు ఆవశ్యకత ప్రతి ఒక్క రైతులలో మేము తీసుకుపోగలిగినాము, రైతులలో ఒక పోరాట పటిమ చేయగలిగినాము. అంటే ఇదంతా కూడా ఈ డిమాండ్ చూసే ఆ రోజు అరవింద్ హామీ ఇచ్చి ఓటు దండుకునే ప్రయత్నం చేసిండు. చివరకు తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ కూడా తప్పించుకునే విధంగా మేము ఎక్కడ కూడా చేయలే. ఖచ్చితంగా కావాల్సినటువంటి డిమాండ్ లేవనెత్తడంతో పోయిన అసెంబ్లీ ఎలక్షన్ ముందట కూడా ప్రధాని చేత బోర్డు అనౌన్స్ చేయించిన పరిస్థితి మీ అందరూ తెలుసు. అది చేపిస్తే అయిపోతా అనుకున్నారు. అయినా ఇది బోర్డు నిర్మాణం కావాల్సిందే, విధి విధానాలు లేవు, దీనికి ఒక నిధులు లేవు, ఎక్కడ పెడతారో కూడా చెప్పలేనటువంటి దాన్ని కూడా మేము లేవనెత్తున వివిధ సందర్భంలో మాట్లాడుతూనే వచ్చినాము. వచ్చిన తర్వాత చివరకు మొన్న కూడా మీ ముందట నేను పార్టీ పరంగా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అయితే అనేక రైతు సంఘాల నాయకత్వంలో కూడా అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి నిలదీసినటువంటి పరిస్థితి. మన కలెక్టర్ ఆఫీస్లో కూడా వ్యవసాయ కమిషన్, తెలంగాణ వ్యవసాయ కమిషన్ వస్తే కూడా మేము ప్రభాకరణ కూడా అసలు పసుపు బోర్డు ఆవశ్యకత సాగెట్ట తగ్గిపోయింది, ఇది స్పైసెస్ పార్క్ ప్రాంతీయ కార్యాలయం వస్తే ఏం చేస్తుంది, బోర్డు వస్తే ఏం చేస్తుంది అనేటువంటి మొత్తం క్లియర్గా మేము ప్రజెంటేషన్ చేసినాం ఆ రోజు. చివరకు గత్యంతరమైన పరిస్థితులలో ఈరోజు సంక్రాంతిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్లో ప్రారంభించడం జరిగింది. అంటే ఇదంతా నేను ఎందుకు క్రోడీకరిస్తున్నానంటే ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు అనేది చేసిండ్రో దాన్ని మేము స్వాగతిస్తున్నాము. 2 దశాబ్దాల కోరిక, 2 దశాబ్దాల పోరాట ఫలితం ఇవాళ పసుపు బోర్డు వచ్చింది అని అంటే ఈ ప్రాంతంలో అనేక మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు ఎదుర్కొని ఇవాళ వచ్చిండ్రు కాబట్టే ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరిగి పసుపు బోర్డు ఏర్పాటు చేయాల తప్పదు అనేటువంటి ఒక ఆలోచనతో చేసారు తప్ప ఇంకోటి కాదనే విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అసలు తను ఏనాడు పోలీస్ స్టేషన్కి పోయిన పరిస్థితి ఉండదు, సాయిరెడ్డి ఏనాడు జైలుకి పోలే, మోహన్ రెడ్డి అయితే అసలు ఆయన కేసులు కూడా తెలియవు. మాతో పాటు వాళ్ళు కూడా నేను ప్రభాకర్ అంటే మాకు దేవరామన్ అంటే కేసులు జైలు కొత్త కావు, కానీ అనేక మంది మీద ఏం సంబంధం లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ జైల్లో పెట్టిండ్రు. అంటే ఇదంతా కూడా వాళ్ళలో ఆలోచన కలగడానికి పసుపు బోర్డు ఏర్పాటుకు అనేది అందరి పాత్ర ఉంది. ఈ ప్రాంత రైతాంగంలో ఉన్నటువంటి పోరాటం పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళ పోరాటం చేసిండ్రు కాబట్టే ఈ పసుపు బోర్డు నిజామాబాద్కి వచ్చింది అనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరికి ఏదో ప్రేముడు చేసింది కాదు. ఇది కేవలం ఈ ప్రాంత రైతులు ఒత్తిడి వల్ల, ఈ ప్రాంత రైతుల పోరాటాల వల్లనే ఇది వచ్చింది తప్పితే కానీ ఇంకోటి కాదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అయితే వచ్చినటువంటి పసుపు బోర్డుకు చైర్మన్ ఈ ప్రాంత వాసిని వేయడం కూడా మనం స్వాగతించాల్సిన విషయమే. కానీ మా విన్నపం ఏందనంటే విమర్శ కాదు, విన్నపం ఏందనంటే ఈ పూర్తి స్థాయిలో ఇది నిర్మాణం జరగాల, పూర్తి స్థాయిలో దీనికి సిబ్బంది ఏర్పాటు చేయాలా, పూర్తి స్థాయిలో దీనికి ఒక నిధులు కేటాయించి దీన్ని నిర్మాణం చేస్తే రైతులకు మేలు జరుగుతుంది తప్పితే అప్పటిదాకా కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. ఏదైతే పసుపు బోర్డు ప్రకటన చేసి సంవత్సరంన్నర తర్వాత బోర్డు లాంచ్ చేసిండ్రో, 7 ఏళ్ల తర్వాత, అంటే అప్పుడు హామీ ఇచ్చిన ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి 7 ఏళ్ల తర్వాత వచ్చిందో అట్లా కాకుండా దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి రైతులకు పసుపు రైతులను ఆదుకునే దిశగా ఈ బోర్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ఆర్మూర్ ప్రాంత రైతుల తరపున, పసుపు రైతుల తరపున మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ పసుపు మేము ఆ రోజు డిమాండ్ చేసినటువంటి బోర్డు కోసం మేము రోడ్ల మీదకి వస్తే కేసులు పెట్టిర్రు. మేము డిమాండ్ చేసింది ఇది మంచిదని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయం చేసుకొని బోర్డు అనౌన్స్ చేసినాయి. అంటే మా డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టి మేము తప్పు చేయలేదు. మీరు ఆ రోజు ఏదైతే కేసులు పెట్టినరో ఆ కేసులు ప్రభుత్వమే మేము చేసింది కరెక్ట్ నొప్పుకున్న తర్వాత ఇంకా మా మీద కేసులు ఎందుకు, ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి అనేటువంటి దాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పత్రికేయ మిత్రులకు నమస్కారం. పసుపు రైతుల పోరాటం, పసుపు బోర్డు సాధన సంక్షిప్తంగా అన్వేష్ రెడ్డి గారు వివరించారు. ముఖ్యంగా నేను విజ్ఞప్తి ఏంటంటే పసుపు బోర్డు సాధన ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, పసుపు బోర్డు కావాలని చెప్పితే మమ్మల్ని జైల్లో పెట్టిన వాళ్ళు,
ఈరోజు మా వల్లనే పసుపు బోర్డు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవడం అనేది కొంచెం పసుపు బోర్డు కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా బాధగా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఎన్నికల ఈ ఎత్తుగడగా మీరు వాడుకుంటున్నారు. ఇది 100కి 100 వాళ్ళ పసుపు బోర్డు సాధన, పసుపు బోర్డు ప్రకటన వెనుక రైతుల చైతన్యవంతమైన పోరాటం ఉంది అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాన్ని మరిస్తే చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఇకపోతే అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్లు తాను పాల్గొంటుంది 20 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో. దీనికన్నా ముందు చరిత్ర కూడా ఉంది. అంసాపూరు డాక్టర్ గంగారాం, అట్లాగే సుంకెట బద్దం రాజన్న, గడుకోలు రైతులు అంతా కలిసి 4 దశాబ్దాల కిందనే పసుపు బోర్డు అనేది ప్రాముఖ్యతని గుర్తించి అంసాపూర్లో అట్లాగే సుంకెట్లో పెద్ద సదస్సులు నిర్వహించడం జరిగింది. దీనిపైన రైతులు ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి ఒక చైతన్యపూరితమైన కార్యక్రమం తీసుకొచ్చిన తర్వాత దొనకండి నర్సారెడ్డి గారు దీన్ని అందుకున్నారు. తను కూడా పసుపు బోర్డుని ప్రాముఖ్యతను గుర్తించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ మరవరానిది. అందుకనే ఈ పసుపు బోర్డు కోసం ఆశించిన గంగారాం గారికి, అట్లాగే చెప్పులు లేకుండా తిరిగిన మనోహర్ రెడ్డి గారికి, సుంకెట బద్దం రాజన్న గారికి మా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ తరఫున పసుపు బోర్డు సాధించిన సందర్భంగా మేము జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం ముందర ఒక డిమాండ్ పెడతా ఉన్నాం. అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్లు ఏంటి ఆ డిమాండు? ఒకవైపు బీజేపీ రాజకీయం కాదన్నలు ఉన్న బోర్డును తీసేస్తుంది, కానీ ఆర్మూర్ రైతుల చైతన్యమైన పోరాటం మూలంగా ఇక్కడ ఈ మాట ఇచ్చి తప్పుకుంటే ఖచ్చితంగా నిలదీస్తారు, ఇది నష్టం వస్తుందని చెప్పేసి భావించి ఏదైతే బోర్డు ప్రకటించారో హర్షించదగ్గ విషయం, మేము హర్షిస్తూ ఉన్నాం. కానీ కాలయాపన చేయకుండా మొట్టమొదట ఈ 2025 సంవత్సరంలోనే ధర ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం. అది క్వింటాల్కు 15,000 రూపాయలు ఉండాలి అనేది. ఎందుకంటే దాదాపుగా దాదాపు సాగు తగ్గిపోతూ ఉంది. సాగు తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ధర నిలకడగా ఉండకపోవడం, మార్కెట్ మీద ఆధారపడి ఉండడం, సిండికేట్ అవతారం ఎత్తిన వ్యాపారులు పసుపు ధరను తగ్గించడం, ఇవన్నీ కూడా గమ్మత్తైన విషయాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఆహార పంటగా పరిగణించి పసుపు బోర్డులో కూడా ఇది ఒక అంశంగా తీసుకొని 15,000 రూపాయలు ఎంఎస్పిగా దీన్ని పెడితే రైతులకు ఎక్కువ ఉపయోగం ఉంటుందని, ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, దీన్ని సాధించడానికి కూడా ఈరోజు ఇదే జేఏసీగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనం పోరాటం చేసే విధంగా అయితే సాధించుకొని మనం ఇలా మాట్లాడుకుంటున్నామో ఆ రకంగానే రేపు భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఆదాని అంబానీలకు పరం కాకుండా మన వ్యవసాయ ఎందుకంటే చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాం మనం. వ్యవసాయ నూతన మార్కెట్ విధానం తీసుకొస్తుంది. ఆ మార్కెట్ విధానం అమలు జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తే భవిష్యత్తులో రైతు అనేవాడు ఎట్లా ఉంటుండో అని నల్లబోటు మీద గీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కాబట్టి రైతే కూలిగా మారడం, రైతే అందులో ఒక ఉద్యోగిగా మారడం అనే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఈ రాజకీయాల్లో ఉన్నాయి. దాన్ని మనం రైతులం కలిసి ఐక్యంగా ఏదైతే ఒక విజయం సాధించాం, ఈరోజు బోర్డుని సాధించడం అంటే రైతుల పోరాటమే దీనికి చిహ్నమా గుర్తింపు అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఏది ఏమైనప్పటికీ 2025 సంవత్సరం ఏదైతే ఫిబ్రవరి మార్చి మార్కెట్ ప్రారంభం అవుతుందో పసుపుది, అందుకని దీని రేటుని ముందు ప్రకటించండి. అట్లాగే ఈ ప్రాంతానికి చెందిన మనం చైర్మన్ని పల్లె గంగారెడ్డిని నియమించడం కూడా రైతాంగం తరఫున కానీ మేము కూడా హర్షిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. కానీ మీరు కూడా అందరినీ కలుపుకపోయే విధంగా పసుపు రైతులను ఏ విధంగా లాభదాయకంగా తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళకి లాభాన్ని చేకూర్చి పెట్టాలనే బాధ్యత ఈ చైర్మన్ పైన కూడా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో పసుపు బోర్డు అనేది త్యాగాలతో కూడుకున్నదని చెప్పేసి కోరుతూ ఇవాళ చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదైతే మేం చేసినాం అని చెప్పుకుంటున్నారో గారు సూచన, రైతుల మాటలు కూడా రైతుల ముచ్చట్లు కూడా వస్తూ ఉన్నాయి.
పసుపు బోర్డును కానీ ఏదైతే మన అన్వేషణ రెడ్డి చెప్పినట్టు స్పైస్ బోర్డే మహా గొప్ప అన్నవాళ్ళు పసుపు బోర్డు తీసుకొచ్చినాం మా ఘనత అన్నారు, సంతోషం. ఇందు మా రైతులకు లాభం కలుగుతుంది. ఆ రోజు మేము వ్యతిరేకించిన స్పైసు సర్వరోగ నివారణ కాదని. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు సాధన కోసం జైలు పోయిన వాళ్ళు, తినక ఎండలో ఉన్న వాళ్ళని కనీసం ఈ పసుపు బోర్డు ప్రకటించే ముందు కానీ ప్రధానమంత్రితో మాట్లాడేటప్పుడు కానీ కనీసం ఈ ఐక్య ఉద్యమం గుర్తుకు రాలేదా అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అన్న చెప్పాడు. అది వాస్తవం కూడా. అది కనీసం అది ఎందుకు మేము రాజకీయాలని జెండాలని పక్కకు పెట్టాం. ఇది ఒకటే మీరు చూశారు. అట్లాగే ప్రత్యేకంగా ఆర్మూర్ డివిజను అట్లాగే జిల్లా స్టాఫర్లకు కూడా మేము అభినందనలు చెప్తా ఉన్నాం. పోలీసులు నెట్టివేయంగా ఎండలో మాతో పాటు ఉన్నారు. మేమైతే బాగా జ్ఞాపకం, రాత్రి 12 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము చేస్తే లైట్లు బంద్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరే లైట్లు వేసి ఫోన్ లైట్లతో మా ఫోటోలు తీశారు. అంటే మా కష్టం ఎంత ఉందో ఈ పసుబోర్డు సాధనకు ఈ ఆర్మూర్ ప్రెస్ వాళ్ళకు కూడా అంత కష్టం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని కనీసం గుర్తించలేదని బాధపడతా ఉన్నాం. నేను ఏదైతే పసుపు బోర్డును మరి ప్రకటించిన ఏడాది అర్థం తర్వాత మరి దానికి ఒక అధ్యక్షుడిని వేసినరో మరి దాన్ని పూర్తిగా మేము రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున స్వాగతిస్తున్నాం. మరి పెద్దలు ఇప్పటివరకు చెప్పినట్లు మేము అనేది ఒకటే, పని లేని వాళ్ళకు ఒక పని కల్పించి ఒక చైర్మన్ అనేది నియామకం చేసి ఒక ఆఫీస్ అనేది పెట్టి మరీ మీరు అలాగనే కాలయాపన అనేది చేస్తే మాత్రం బాగుండదు. మీరు పనికి ముంగడ పెట్టుకొని ఎక్విప్మెంట్స్ ఏమి తీసుకురాలో తీసుకొచ్చేసి పెద్దలు చెప్పినట్లు 15,000 మద్దతు ధర మరి పసుపుకు ఏ విధంగానైతే నాణ్యతగా పండించడానికి దానికి కావలసినటువంటి పూర్తి సదుపాయాలన్నీ కల్పించి మీరు ముంగడికి తీసుకుపోవాలని చెప్పేసి మా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మీకు విన్నవిస్తున్నాం. ఈ పోరాటంలో మరి ఇప్పుడే ప్రభాకరణ కూడా అన్నాడు, మహేందర్ రెడ్డి సార్ చెప్పినట్లని. నా ఉద్దేశంలో కూడా అదే అడుగుతున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చి ఆ రోజు పసుపు బోర్డు ప్రకటిస్తున్నా అని చెప్పేసి మన నిజామాబాద్లో చెప్పినప్పుడు మీ మనస్తత్వం మంచిదైతే ఐక్య కార్యాచరణ కమిటీలో రోజులకు రోజులు జైలు కూడా శిక్ష అనుభవించి పాదయాత్రలు చేసి పోరాటం చేసిన వ్యక్తులు మీకు కనీసం గుర్తురాలేరా అని చెప్పేసి మీకు ఒక్కసారి మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈ పసుపు బోర్డు రావడానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ 5 ఏళ్ళు ఉంటుంది, ఇక్కడ వాళ్ళు అక్కడ పోతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ మారుతున్నారు తప్ప సమస్య అనేది అందరికీ ఒకటే అని చెప్పి దాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించి ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున పోరాడిన వాళ్ళు ఉన్నారో సలహాలు తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు ఉన్నటువంటి కమిటీకి కానీ ఎంపీకి కానీ ఈ ప్రభుత్వం కానీ నేను విన్నవిస్తున్నాను. ఇదే నా ఒక్క కోరిక. బోర్డు అనే అంశం నిజామాబాద్ జగిత్యాల జిల్లా రైతుల, ముఖ్యంగా పసుపు రైతులది 40 ఏళ్ళ 4 దశాబ్దాల చిరకాల కోరిక. ఆ కోరిక అనేది ఒక పార్టీ ద్వారానో ఒక వ్యక్తి ద్వారానో సంభవించింది కాదు. ఇది యావత్ ఈ 2 జిల్లాల పసుపు రైతాంగ 44 దశాబ్దాల పోరాట పద్మతోటి ఏర్పడ్డ ఒక అంశం. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా మేము స్వాగతిస్తున్నాం. సంక్రాంతి రోజు కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పీయూష్ గోయల్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు, స్థానిక ఎంపీ అరవింద్ గారు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఏదో హడావిడిగా ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా, దానికి విధి విధానాలు లేకుండా ఏదో ఒక హోటల్లో పెట్టి ఓపెన్ చేసినామని చెప్పారు. ఇప్పటికీ మేము స్వాగతిస్తాం, దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఇల్లల్కా కానీ పండే కాదు అన్నట్లు మేము కూడా దానికి మేము స్వాగతిస్తాం. మేము కూడా సమయం ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే మీరు ఏర్పాటు చేశారు, ఒక జీవో విడుదల చేశారు, కానీ ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సీజన్లో పంట ఆల్రెడీ చేతికి వచ్చింది. మీరు ఇప్పుడు చేస్తారా, నెక్స్ట్ సీజన్కి చేస్తారో తెలియదు. పంటకు సంబంధించి మరి ఆ బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? నిజామాబాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మీరు చర్చలు జరిపారా? కేవలం ఏదో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక జీవో రిలీజ్ చేసి మీరు హడావిడిగా సంక్రాంతి రోజు ఏర్పాటు చేసామని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతితం లేకుండా, ఈ ప్రాంత రైతుల సమ్మతం లేకుండా మీ బోర్డు ఏర్పాటు సాధ్యం అవుతుందా అని చెప్పేసి నేను సందర్భంగా ప్రశ్నిస్తాం. మేము చెప్తున్నాం స్థానిక ఎంపీ గారికి, మీరు రండి,
ఏర్పాటు చేసినప్పటి స్థానిక పసుపు రైతులతో మీరు సమావేశం ఏర్పాటు చేసుకోండి. బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన నిధులు, ఆ బోర్డు యొక్క విధి విధానాలు, ఆ బోర్డు ఎలా పనిచేస్తుంది, దాని యొక్క అధికార యంత్రాంగం, ఇవన్నిటి గురించి మీరు రైతులకు చెప్పాలి, వివరించాలని చంద్రబాబు చెప్తాం. అదేవిధంగా బోర్డు ఒక్కటే కాదు, మద్దతు ధర పసుపును ఎంఎస్పి జాతీయ నేషనల్ ప్రైజ్ లిస్టులో ఏదైతే అన్ని పంటలకు వరి కానీ, మక్క కానీ, జొన్న కానీ, సోయ కానీ, ఎట్లయితే పత్తి కానీ ఈ లిస్టులు ఉన్నాయో, ఎంఎస్పి లిస్టులు ఉన్నాయో, ఆ విధంగా ఎంఎస్పిని మేము 15,000 ఆ ఎంఎస్పి లిస్టులో పసుపు పంటను చేర్చాలని కూడా మేము పోరాటం చేసాం. మద్దతు ధర అనేది కూడా అందులో చేర్చాలనేది అది ఇంకా దాని మీద మీరు స్పష్టత ఇవ్వలేరు. మా తరపున మా నిజామాబాద్ పార్లమెంటు పరిధి పసుపు రైతుల ప్రాంతం సందర్భంగా మేము డిమాండ్ చేసింది 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. ఎంఎస్పి లిస్టులో మీరు చేర్చాలని కూడా చేసాం. దాని మీద మీరు ఎటువంటి స్పష్టత ఇవ్వలేరు. మా తరపున మేము చేసేది అంటే ఎంఎస్పి లిస్టులో కూడా మీరు ఈ పసుపును చేర్చాలని, చేర్చి 15,000 ఇస్తారా, 12,000 ఇస్తారా, అది మీ బోర్డు ద్వారా చర్చించి రైతుల అభిప్రాయాలు తీసుకొని దానికి ఒక మద్దతు ధర అనేది ఎంఎస్పి లిస్టులో చేర్చి ఒక ధర నిర్ణయించాలని కూడా మేము ఈ సందర్భంగా ఎంపీ గారికి, పీయూష్ గోయల్ గారికి, కేంద్ర ప్రధాని గారికి చేస్తాం. అదేవిధంగా మీరు ఏదో పేరు కోసం ఏకపక్షాన ఉంటే ఒకళ్ళు పోకుండా రాష్ట్ర ప్రభుత్వంతో తోడుగా వాళ్ళతో సమన్వయం పరుస్తూ ఎక్కడైతే బోర్డు బాగుంటుంది దానికి స్థలాన్వేషణ కానీ, ఇప్పుడు ఆల్రెడీ కమ్మరపల్లిలో పరిశోధన కేంద్రం ఉంది, వేల్పూర్ చౌరస్తాలో స్పైసెస్ పార్క్ ఉంది. అటువంటి స్థానికంగా ఉన్న రీసోర్సెస్ని మీ బోర్డుని అనుసంధానం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేస్తూ ఒక రైతులకు ఉపయోగపడే విధంగా మీరు ఒంటెత్తి పొగడలు పోకుండా సమన్వయంగా అందులో రైతులను భాగస్వామ్యం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తూ రైతులకు మీరు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. పసుపు బోర్డు అనేది నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ. గతంలో ఎక్కడ చూసినా పసుపు కనబడుతుండే, ఇప్పుడు పసుపు తగ్గిపోవటానికి ప్రధాన కారణం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలే. కాబట్టి ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాల రైతుల కళ నెరవేరింది, సంతోషం. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటైనటువంటి పసుపు బోర్డు, ఇది బీజేపీ బోర్డు కాదనేది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో అందరినీ కలపకపోయే విధంగా పసుపు బోర్డు ముందరికి నడిపేయాలి. పసుపు బోర్డు ఏర్పాటు చేయగానే అయిపోలేదు, కనీసం మద్దతు ధర వెంటనే ఈ సంవత్సరంలోనే ప్రకటించి రైతులకు అందుబాటులో తీసుకురావాలి. అదేవిధంగా రైతులు మొత్తం గ్రామాలలో పసుపు ఉడకబెట్టి కింద ఇది ఆరేస్తున్నారు. అట్లా చేయటం వల్ల దీనికి సంబంధించినటువంటి పద్ధతి కోసం సిమెంటు కల్లాలను ఏర్పాటు చేయాలని చెప్తారు. అదే కాకుండా పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసి పసుపు శుద్ధి కర్మాగారం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. దానికోసం నిధులు కూడా కేటాయించినామని చెప్పారు. ఆ నిధులు లేవు, పసుపు శుద్ధి కర్మాగారం లేదు. ఇప్పటికైనా పసుపు బోర్డు వచ్చింది కాబట్టి పసుపును ఉడకబెట్టే యంత్రాలు, ఆవిరి యంత్రాలు కాకుండా విద్యుత్తో ఉడకబెట్టే యంత్రాలను తీసుకొచ్చి, అదేవిధంగా ఆరబెట్టడానికి విద్యుత్తు యంత్రాలనే తీసుకొచ్చి పసుపు ఖరాబు కాకుండా వేరే దేశాల్లో మంచి డిమాండ్ ఉండే విధంగా పసుపు బోర్డు దానికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడు మాత్రమే రైతులకు లాభం జరుగుతుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.